నమస్కారం, ట్రెడిషనల్ ఫుడ్ కి స్వాగతం. సాంప్రదాయమైన వంటకాల్లో ఇవాళ గ్రీన్ పీస్ పకోడీ చేసి చూపించబోతున్నాను. వాటికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. పచ్చి బఠానీ పకోడీకి కావాల్సిన పదార్థాలు: పచ్చి బఠానీలు, శనగపిండి, ఉప్పు, వంట సోడా, కారం, నూనె. తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించుకుందాం. గ్రీన్ పీస్ పకోడీ వేయించుకోవడానికి సరిపడా నూనె వేసుకుందాం. నూనె వేడెక్కుతూ ఉంటుంది. ఈలోపు మనం పిండి కలిపేసుకుందాం. పచ్చి బఠానీ వేసుకుందాం. ఇందులోనే కాస్త శనగపిండి వేసుకుందాం. ఇప్పుడు కొద్దిగా ఉప్పు వేసుకుందాం. అలాగే కొద్దిగా వంట సోడా వేసుకుందాం. ఇందులో కాస్తంత కారం వేసుకుందాం. దీన్ని ఒక 2 డ్రాపులు వాటర్ వేసుకొని మొత్తం బాగా కలుపుకుందాం. గ్రీన్ పీస్ పకోడీ వేస్తున్నాం కదా, సో కాస్త గట్టిగా కలుపుకోవాలి. పచ్చి బఠానీ పకోడీకి పిండి కలుపుకున్నాం కదా, ఇప్పుడు పచ్చి బఠానీ పకోడీ వేసేసుకుందాం. నూనె వేడెక్కిందేమో చూద్దాం. ఇప్పుడు పచ్చి బఠానీ పకోడీ వేసేసుకుందాం. పచ్చి బఠానీ పకోడీ రెడీ అయిపోయిందండి. వీటిని ఒక బౌల్లోకి తీసేసుకుందాం. వేడివేడిగా పచ్చి బఠానీ పకోడీ రెడీ అయిపోయింది. ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్తాను. నిజంగా పచ్చి బఠానీ పకోడీ చాలా చాలా టేస్ట్గా ఉందండి. మీరు కూడా ట్రై చేయండి, తప్పకుండా నచ్చుతుంది. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, ఇంకా నచ్చితే షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. నమస్కారం.